హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయ్పూర్ వెళ్ళాం కదా, ఇక్కడ వ్లాగ్ 2 అంటే మనం డే 2 వ్లాగ్ చూపించబోతున్నాను. సో ఇక్కడ మనం 3 days ట్రిప్ కోసం వచ్చాము. సో ఫస్ట్ డే అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి సెకండ్ డే వ్లాగ్. నేను ఇక్కడ లేక్ స్ట్రీట్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాను. సో ఇక్కడ మనం రాజస్థానీ థాలీ తినబోతున్నాం. అండ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నార్మల్గా అయితే రాజస్థాన్లో చాలా నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి మనం చూడడానికి, లైక్ జైపూర్, ఉదయ్పూర్ అండ్ నెక్స్ట్ అలానే జైసల్మేర్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట సిటీస్ చూడడానికి. సో మనం వచ్చాం ఉదయ్పూర్. సో ఇక్కడ రాజస్థానీ థాలీస్లో 2 types ఉంటాయి, వెజ్, నాన్ వెజ్ అండ్ నెక్స్ట్ అలానే దాల్ బాటీ థాలీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాలీస్ ఉంటాయి. సో మనం ఇక్కడ దాల్ బాటీ థాలీ ఈరోజు చేయబోతున్నాం టేస్ట్. సో దీంట్లో మనకి ఇచ్చిన కర్రీస్లో ఒక 3 types ఆఫ్ కర్రీస్ అండ్ దాల్ ఇచ్చారు అండ్ స్వీట్ ఇచ్చారు. అండ్ బటర్ మిల్క్లో ఏంటంటే ఇది మసాలా బటర్ మిల్క్, మసాలా చాస్ అంటాము. సో దీంతో మనకి సలాడ్లో ఏమి ఇచ్చారంటే ఆనియన్ అండ్ లెమన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పాపడ్ కూడా ఇచ్చారు. మనం దాల్ బాటీలో ఏదైతే ఇక్కడ ఈ రైస్ ఐటెం కన్నా మనం దాల్ బాటీయే దీంట్లో ఫేమస్. సో మీరు నా ఫుడ్ రియాక్షన్ చూడొచ్చు. ఇది ఫస్ట్ టైం కదా, సో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి తెలియలేదు. బట్ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఇప్పుడు కూడా నా నోరు ఊరుతుందనమాట, నా నోట్లో అంత బాగుంది. సో గుర్తొస్తుంటే సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను రాజస్థాన్ వెళ్తే కంపల్సరీ నేను తింటాను. ఈసారి నాన్ వెజ్ థాలీ కూడా ట్రై చేస్తాను, ఎలా ఉంది అనేది మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి 3 types ఆఫ్ కర్రీస్ ఇచ్చారు కదా. ఫస్ట్ కర్రీ వచ్చేసి దాల్ పాలక్. దీంట్లో ఏంటంటే పాలకూర పప్పు ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బేసన్ గట్ట. సో ఇది వచ్చేసి బేసన్తో చేస్తారనమాట. సో బేసన్ అంటే మనం బేసన్ ఏమంటాం, శనగపిండిని మనం చిన్న చిన్న పకోడీల కింద ఫస్ట్ శనగపిండి కొంచెం వాటర్ కింద చేసేసుకొని, సో అది ఇప్పుడు మనం బజ్జీ పిండి అలా కలుపుకుంటాం. సో అలా అని అది పిండి కొంచెం ఫ్రై చేసేసుకొని అలా ఒడియాల కింద ఫ్రై చేసుకొని తర్వాత దాన్ని ఒక కర్రీ లాగా చేస్తారు. అండ్ దీంట్లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, చాలామంది రాజస్థాన్లో కొంతమంది ఇప్పుడు 100%లో ఒక 30 to 40% ప్యాజ్ లసూన్ తినరు. అంటే మీకు ఆనియన్ అండ్ నెక్స్ట్ అలానే ఏమంటారు వెల్లుల్లిపాయ తినరు అనమాట కొంతమంది. సో అలాంటి రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, ఫుడ్ కూడా ఉంటుంది. ఒక ఆనియన్ నెక్స్ట్ గార్లిక్ తినని వాళ్ళు, ఎందుకు అంటే అవి కొంచెం నీచులాగా వాళ్ళు చూసుకుంటారంట. కొంతమంది బ్రాహ్మిన్స్ లాగా ఇలా కొంతమంది ఉంటారు కదా, కొంతమంది తింటారు, కొంతమంది తినరు. సో దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి రెస్టారెంట్స్లో ఫుడ్. సో అలా చూస్ చేసుకుని తింటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసన్కి గట్ట చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే మిర్చి సాలన్ ఏదో సంథింగ్ ఉంటుంది, ఒక కర్రీ ఇచ్చాడు. అది చాలా బాగుంది టేస్ట్. ఎంత కారానికి కారం, పులుపుకి పులుపు, చాలా బాగుంది. ఇదే అనమాట అది మొత్తం రెస్టారెంట్ వచ్చేసి. సో ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళాము సో సిటీ ప్యాలెస్ చూడడానికి. ఉదయ్పూర్లో సిటీ ప్యాలెస్ అనేది చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇది చూడకుండా అయితే వెళ్ళరు. టూరిజం ప్లేసెస్లో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో మీరు చూస్తే ఇదంతా కూడా ఒక పెద్ద ప్యాలెస్ అనమాట. ఒకప్పట్లో రాజుల కాలం ఉన్నప్పుడు ఇదంతా చాలా ఇదంట. సో దీనికి ఒక స్టోరీ అయితే ఉంది, బట్ నాకు స్టోరీ అంత తెలీదు. నార్మల్గా వెళ్ళాం కాబట్టి విజిట్ చేసాం. బట్ తర్వాత నేను కొన్ని అట్లలో సర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది అని చెప్పేసి. సో మీరు నన్ను చూడొచ్చు, అంటే ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకే నా ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి. ఇదంతా కూడా బయట నుంచి వ్యూ. ఇక్కడ మన సిటీ ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్. నేను ఆల్రెడీ సిటీ ప్యాలెస్ ఏదైతే వీడియో ఉందో ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడలేదు అనుకుంటే కనుక కింద ఛానల్ డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ నెక్స్ట్ అన్ని వీడియో లింక్ కూడా ఇస్తాను. ఒకసారి చూసి మీరు ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి. అండ్ అలానే ఇక్కడ ఒకప్పుడు రాజులు అలా శత్రుత్వాన్ని జయించేవారంట. సో అది నాకు అక్కడ చూపిస్తున్నారు. ఒకప్పుడు అంతమందిని రాజులు ఇలా చేశారు అలా చేశారంటే నాకు మొత్తం బాహుబలి మూవీ కళ్ళ ముందుకు వచ్చింది. లైక్ మీరు చూస్తే ప్రభాస్ అండ్ నెక్స్ట్ అలానే రానా గారు ఇద్దరు కూడా ఎంతమందిని చంపుకుంటూ వెళ్తారు వాళ్ళందరి దగ్గరికి రాకుండా. సో అలా నాకు ఒక్కసారి బాహుబలి గుర్తొచ్చింది. మేబీ నిజంగానే స్టోరీస్ ఇలా ఉండేవా ఒకప్పుడు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ పిక్స్ ఆర్ట్స్ చేస్తున్నారు. ఇక్కడ మనిషి డైరెక్ట్గా కూర్చుంటే లైవ్లోనే మనకి మన ఫేస్ వేసిస్తారనమాట. చాలా బాగా వేశారు. మేము చూసాం యాక్చువల్లీ ఎలా వేస్తున్నారు ఏంటి అనేది. యాక్చువల్లీ వాళ్ళిద్దరు అక్కడ పేరు కాదు, ఒకరి తర్వాత ఒకరిని కూర్చోబెట్టి సో ఇద్దరిని పేరు కింద వేశారు.
బట్ ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది నిజంగా. చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. మనం వాళ్ళ టాలెంట్స్‌ని ఎంకరేజ్ చేయాలి. సో, మాకు అంత టైం లేదు. సో, అందుకే వేయించుకోలేదు. లేకపోతే నేను కూడా వేయించుకుందామని అనుకున్నాను. సో, సిటీ ప్యాలెస్‌లోకి వెళ్తే అక్కడ కల్చర్‌ని మనకి ఒక్కొక్క దాంట్లో ఇలా పెట్టి మరి చూపించారు. లైక్ మ్యూజియంలో కొన్ని కొన్ని పెడతాం కదా! ఒకప్పుడు ఇది యూజ్ చేసేవారు, ఒకప్పుడు ఇలా ఉండేవారు అనేసి. సో, ఇవన్నీ కూడా వాళ్ళు ఆడుకున్న గేమ్స్ అంట. ఒకప్పుడు వీళ్ళు ఇలానే గేమ్స్ ఆడుకునేవారంట. సో, ఇవన్నీ చూస్తే నాకు లూడో గేమ్స్ ఇవన్నీ గుర్తొచ్చినాయి. మేబీ అదే అయ్యుండొచ్చు ఒకప్పుడు వాళ్ళ యూజ్ చేసిన గేమ్స్. బట్ మనకి ఇప్పుడు వెరైటీగా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి అంతా మిర్రర్సే. నేను అనుకునేది ఒక ఆర్ట్ అని, బట్ కాదు. తర్వాత అర్థమైంది ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ మిర్రర్స్‌తో ఒక ఆర్ట్ చేశారు. నిజంగా ఎంతైనా ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క పేరు ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. సో, మనం చూడాలే కానీ ఇండియాలో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో, మస్ట్ విజిట్‌గా వెళ్ళాల్సిన కొన్ని ప్లేసెస్ చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లైఫ్ చాలా షార్ట్, చాలా చిన్నది. చిన్న ఏజ్‌లోనే మొత్తం అంతా కూడా చుట్టేయాలి. యాజ్ పాసిబుల్ అంటే ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబిలిటీలోనే చూసుకోవాలి. మెయిన్ బడ్జెట్ కూడా ఉండాలనుకోండి, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి వెళ్తాను ట్రిప్స్ వెళ్ళినప్పుడు మనీ సేవ్ చేసుకొని. సో, అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ చాయ్ తాగేసి తర్వాత అక్కడ కొన్ని ప్లేసెస్ చూడాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి చూసేసాం. సో, అక్కడ లాస్ట్ డిన్నర్ వచ్చేసి మేము ఇలా బయట చేసేసాం. సరే అనిపించింది కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.